బిల్లుల గురించే ఇది యాక్చువల్గా నిన్న రాత్రి అనుకొని రాసినటువంటి వార్త ఉంటది, అంటే అర్ధరాత్రి డిసైడ్ చేసినటువంటి వార్త ఇది. బట్ ఇప్పుడే మనకు అందినటువంటి బ్రేకింగ్ ఏంటంటే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలిసింది ఇప్పుడే. సో రాజ్యాంగ బద్ధంగా పవర్స్ ఉన్న వాళ్ళు బాధ్యతల్లో విఫలమైతే చూస్తూ ఉండబోమంటూ బిల్లులు పెండింగ్ లో పెడితే ఊరుకోమని అంటా ఉన్నారు. సో ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానులే, నిర్ణయం తీసుకోవాలని మేము గవర్నర్ కూడా ఆదేశించవచ్చని సుప్రీంకోర్టు అంటా ఉంది. నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము గవర్నర్ కూడా ఆదేశించవచ్చు. సో చట్టం రూపకల్పనలో కోర్టులు జోక్యం చేసుకోలేవు అని చెప్పి మళ్ళా ఈ గవర్నర్ ఆమోదం సైతం ప్రక్రియలో భాగమని కేంద్రం వాదిస్తా ఉంది. ఒక పక్క జ్యుడిషియరీ, ఇంకో పక్క లెజిస్లేచర్, ఈ రెండింటి మధ్యలో ఒక రకమైనటువంటి అంటే రెండు సమాంతరంగా నడవాలి, రెండు రైలు పట్టాలు లాంటివి. ఒకరి మీద ఒకరు ఇంపాక్ట్ ఉండొద్దు, ఒకరిని ఒకరు ఫోర్స్ కూడా ఉండకూడదు, ఒత్తిడి కూడా. అట్లాంటి పరిస్థితులే ఉంటే నిజంగా ముందుకు నడుస్తుంది సమాజం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు నిర్ణయం తీసుకుంటలేరని కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది, చట్టాలు సరిగ్గా చేయట్లేదని కోర్టులో కొట్లాడుతా ఉన్నారు. సో కోర్టు మళ్ళీ చట్టసభలకు వాళ్ళకు ఆదేశిస్తా ఉంది, మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి స్పీకర్ పైన లేకపోతే ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి కొంత ఆదేశాలు ఇచ్చే పరిస్థితో లేకపోతే కొంత దిశా నిర్దేశం చేసే పరిస్థితిలో కనిపిస్తా ఉంది. ఓవర్లాప్ అనేది జరగకూడదు. లెక్కకైతే ఒకరి మీద ఒకరు అజమాయిషి అనేది ఉండకూడదు. రెండు సమాంతర వ్యవస్థలు, అవి రెండు అత్యున్నత వ్యవస్థలు. సో చట్టం చేసేది ఒకరు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఒకరు. సో ఆ ప్రకారంగా ఉండాలి తప్ప, ఇంప్లిమెంట్ చేయాలి తప్ప అనవసరంగా ఒకరి మీద ఒకరు ఓవర్లాప్ అయితే ఏమవుతుందంటే చట్టం ఫెయిల్ అవుతుంది. ఇక్కడ అదే జరిగే పరిస్థితి ఉంది ఇలా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమో మేము గవర్నర్ని కూడా ఆదేశించగలుగుతాం, మాకు హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అట్టెట్లా చేస్తారు? చట్టం రూపకల్పనలో అసలు కోర్టులు జోకమే చేసుకోవద్దని కేంద్రం అంటా ఉంది. చూడండి ఇంకా. సో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు వారు బిల్లులను పెండింగ్ లో పెడితే చూస్తూ ఊరుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు ఎంత పెద్దవారైనా ఊరుకునేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తేల్చి చెప్పారంటూ రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి గవర్నర్లకు విధించిన గడువు తీర్పుపై రాష్ట్రపతి అభ్యంతరాలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టుకు లేఖ రాయగా ఈ రెఫరెన్స్ పై 10 రోజులు వాదనలు విన్న సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది అంటూ ఇక్కడ సుప్రీం కోర్టు చెప్పినటువంటి మాటలకి కేంద్రం ఇచ్చినటువంటి కౌంటర్ గా కనిపిస్తా ఉంది ఆ వార్త. సో అది అట్లా ఉంటే ఇక న్యాయశాఖ తప్పిదంతో గందరగోళం, పిఆర్ మున్సిపల్ బిల్లులకు గవర్నర్ ఆమోదం. మెమోలో తప్పుగా పేర్కొన్న న్యాయశాఖ ఫలితంగా రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రచారం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం కరువు, సమన్వయ లోపంపై విమర్శలు అంటూ గవర్నర్ వద్దే 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసే బిల్లు అంటూ ఇక్కడ రాజ్భవన్ ఆమోదించిన బిల్లుల విషయంలో తలెత్తిన గందరగోళం వల్ల న్యాయశాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమన్వయ లోపం ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో చేసిన పొరపాటు రాష్ట్ర ప్రజలను, మీడియాను అయోమయంలోకి నెట్టింది. న్యాయశాఖ గెజిట్ కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో మొదట రెండో బిల్లుకు మున్సిపాలిటీల ఏర్పాటు అనే ఆమోదం అని వివరణ పేరాలో, మూడో బిల్లుకు రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేత, 50% ఏదైతే ఉంటుందో ఆ పరిమితి ఎత్తివేత ఆమోదం పొందిందని పేర్కొంది. వాస్తవానికి ఆ గవర్నర్ ఆమోదం తెలిపింది రెండో దానికి మాత్రమే, ఈ దానికి మాత్రమే, రెండో దానికి, మూడో దానికి కాదు. అయితే రాజ్భవన్ ఆమోదించిన ఫైల్ సమాచారం సైతం ఉన్నతాధికారులకు సమాచారాన్ని సంబంధిత శాఖ చేరవేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి ఆమోదం అంటూ ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా మార్చడం, కొత్త గ్రామాలను మున్సిపాలిటీలో చేర్చడానికి ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆ బిల్లులకు మాత్రము ఆమోదం తెలిపినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక బిల్లు, మున్సిపాలిటీకి సంబంధించిన మరొక బిల్లును శాసనసభ, శాసన మండలి ఇటీవల సమావేశాల్లో ఆమోదించింది. ఈ బిల్లులు ఈ నెల 2న రాజ్భవన్ కు చేరాయి. 8న గవర్నర్ వాటికి ఆమోదం తెలిపారు. కానీ న్యాయశాఖ గెజిట్ కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో మూడో బిల్లు అని ప్రస్తావించడంతో రిజర్వేషన్లు 50% పరిమితి ఎత్తివేతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినట్టేనని అంతా భావించారు. అందరూ కూడా అనుకున్నారు. అట్లే సంబరాలకు సైతం నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ప్రకటనలు చేశారు. కానీ చివరకు అది రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసే బిల్ కాదని, కేవలం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు మాత్రమే గవర్నర్ ఓకే చెప్పారని స్పష్టమైంది. ఈ రెండు బిల్లులకు ఆమోదం విషయం గురువారం మధ్యాహ్నం వరకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు సైతం తెలియదు. ఆ బిల్లులను అందుకున్న న్యాయశాఖ అధికారులు సైతం సమాచారం ఇవ్వలేదు అంటూ ఈ కోఆర్డినేషన్ మిస్సింగ్ చూడండి, సమన్వయ లోపం ఎట్లా కనపడతా ఉంది. అటు పక్క న్యాయశాఖ అధికారులకు అసలు సమాచారమే ఇవ్వలేదు. ఇక తీవ్ర నిరాశలో ఉన్నారు. అట్లే సమన్వయం లేకపోవడమే అంటూ సహజంగానే రాజ్భవన్ నుంచి న్యాయశాఖ వద్దకు బిల్లులు రాగానే సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. రాజ్భవన్ వర్గాలు సైతం ఈ సమాచారాన్ని చేరవేస్తుంటాయి. కానీ ఈ బిల్లుల ఆమోదం విషయాన్ని
న్యాయశాఖ అధికారులు, రాజ్భవన్ వర్గాలు సంబంధిత అధికారులకు తెలియజేయడం లేదు. ప్రభుత్వ శాఖల సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి అంటూ ఇక్కడ గవర్నర్ వద్దనే రిజర్వేషన్ల బిల్లు ఉంది. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ బిల్లు గవర్నర్ వద్దే ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ చట్ట సవరణకు ఆమోదం తెలిపితేనే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి పంచాయతీరాజ్ ప్రత్యేకంగా జీవో జారీ చేస్తుంది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు అంటూ ఇక్కడ పూర్తిగా న్యాయశాఖ తప్పిదం ఎట్లయితే ఉంది అని ఇక్కడ రాసిండ్రో కొంత సమన్వయ లోపం కూడా కనిపిస్తా ఉంది. సో బిల్లులకు సంబంధించిన ఇంత ముఖ్యమైన సమాచారం కూడినటువంటి అంశాలని డిపార్ట్మెంట్ల మధ్యలో ఈ సమన్వయ లోపం వల్ల, ఆ కొరవడడం వల్ల సమన్వయం నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటది. సో ఇక్కడ కూడా అందుకోసమే ఈ కన్ఫ్యూజన్ తోనే బిల్లులు దేనికి ఆమోదం తెలిపినరు, దేనికి తెలపాల్సి ఉంది, ఇంకా ఏది పెండింగ్ లో ఉందనేది కూడా లెక్కలు సరిగ్గా తేలని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి.